సాయికృష్ణ కేసుపై సిట్ విచారణ ఒకవైపు జరుగుతుండగా మరోవైపు న్యాయవాదుల మార్పు హాట్ టాపిక్ అయింది. మొదటి నుంచి న్యాయవాదిని మారుస్తూ సాయికృష్ణ తల్లి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మానవ హక్కుల సంఘం తరపున న్యాయవాదిని కూడా మార్చేశారు. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. సాయికృష్ణ కేసులో న్యాయవాదుల్ని మారుస్తూ తల్లి విజయలక్ష్మి నిర్ణయం తీసుకోవడం, దీనిపై మానవ హక్కుల కమిటీ అభ్యంతరం తెలపడం చర్చకు కారణమైంది. న్యాయ పోరాటం కోసం మానవ హక్కుల కమిటీ వద్దని ఆమె చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయికృష్ణ కుటుంబంపై తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయన్నది వారి అనుమానం. సాయికృష్ణ మిస్ అయ్యాడని విజయలక్ష్మి తమ దగ్గరకు వచ్చిందని, తర్వాత తామే ఎంక్వైరీ చేశామని చెబుతోంది కమిటీ. అయితే ఇంతకాలం లీగల్ ఫైట్ చేసిన మమ్మల్ని కాదని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇప్పుడు వేరే వారి దగ్గరికి వెళ్లారన్నారు. గాలి విజయలక్ష్మి గారి తరపున మే 28వ తారీఖు నుంచి నేటి వరకు మా హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు తమ జేబులో డబ్బులతోనే ఈ వ్యవహారం అంతా నడిపారు తప్ప ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి సింగిల్ పైసా వాళ్ళు ఇస్తామన్న తిరస్కరించినటువంటి ఘనత మా హ్యూమన్ రైట్స్. రెండవది, ఆల్ ఆఫ్ సడన్గా విజయలక్ష్మి అనేటటువంటి ఆమె మా కమిటీలో ఏ ఒక్క సభ్యులని సంప్రదించకుండా ఒక పిటిషన్ వేయడం జరిగింది, కొత్త లాయర్ గారిని పెట్టుకుంటామని. ఆమె మీద ఎంత ఒత్తిడి ఉంది అనేది చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ. ఆదిత్య అనే లాయర్ గారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కోర్టు వేసిన పిటిషన్ హీరింగ్కి వచ్చే సమయంలో అర్ధరాత్రి పూట నో అబ్జెక్షన్ తీసుకొని వేసిన తర్వాత విజయలక్ష్మి గారు గతంలో అడిగిందే సిబిఐ విచారణ కావాలి అని, దాన్ని పరిగణలో తీసుకొని అక్కడ వేసిన పిటిషను. అది ఈ రోజున ఆమె నాకు వద్దు అంటే ఒక బలహీనమైనటువంటి మహిళ మీద ఎంతటి బలవంతమైనటువంటి పోలీసు వ్యవస్థ యొక్క ఒత్తిడి, రాజకీయ వ్యవస్థ ఒత్తిడి మీరు ఊహించాలా. ఆయన మమ్మల్ని వద్దు అన్నది ఆ రకమైన ఒత్తిడి వల్లనే మేము భావిస్తున్నాం. మరోవైపు సాయికృష్ణ కేసులో మొదటి నుంచి అతడి పిన్ని కనకదుర్గ లీగల్ వ్యవహారాలు చూశారు. అయితే ఇప్పుడు న్యాయవాదిని మార్చిన విషయంపై ఆమె కూడా స్పందించడం చర్చకు కారణమైంది. తమ అక్క విజయలక్ష్మిపై ఒత్తిళ్లు ఉన్నాయో ఏమో, అందుకే అడ్వకేట్ను మార్చుకున్నారన్నారు. అటు ముందు సిబిఐ విచారణ కోరిన విజయలక్ష్మి ఇప్పుడు వద్దు అని పిటిషన్ దాఖలు చేయగా కారణమేంటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణ 4 వారాల పాటు వాయిదా వేసింది. ఇలాంటి ఊహించని మలుపుల మధ్య కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోందన్నది ఆసక్తిగా మారింది.